మొత్తానికి ఈ రోజు రాజధాని ప్రీమియర్ లీగ్ సీజన్ 42 ఫైనల్ మ్యాచ్ మరి కాసేపట్లో మొదలు కాబోతుంది. ఒకవైపు క్రికెట్ ప్యాట్రియట్స్ జట్టు, మరోవైపు విజన్ 11 జట్టు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. టాస్ గెలిచిన క్రికెట్ ప్యాట్రియట్స్ కెప్టెన్ సాయి దిలీప్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్స్ రాయల్ అనిల్ చైతన్య బ్యాటింగ్ వస్తున్నారు. ఓపెనర్స్ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పుతున్నారు. ముఖ్యంగా అనిల్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుని సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. మరోవైపు చైతన్య కూడా సమయస్ఫూర్తిగా ఆడుతూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుని అనిల్ కి స్ట్రైక్ ఇస్తున్నాడు. 77 పరుగుల వద్ద రిటైర్డ్ అవుట్ గా వస్తున్నారు అనిల్. Once again, Captain Dilip Sai coming into the crease. Teammates cheering for the captain. మొత్తానికి టీమ్ స్కోర్ 20 ఓవర్లకి 166 పరుగులు చేసింది. 167 టార్గెట్ ఫర్ విజన్ 11 టీమ్. ప్యాట్రియట్స్ బౌలింగ్ కి విజన్ 11 ఎదుర్కొని ట్రోఫీని కైవసం చేసుకుంటుందా, లేక విజన్ 11 పరుగుల ప్రవాహానికి ప్యాట్రియట్స్ అడ్డుకట్ట వేసి కప్పందుకుంటారా? లెట్స్ సీ. పవర్ ప్లేలో బౌలర్స్ పరుగులు కట్టడి చేయలేకపోతున్నారు. 3.1 ఓవర్స్లోనే 33 స్కోర్. ఓవర్కి 10 రన్ ఎత్తు స్కోర్ బోర్డ్ పరుగులు పెడుతుంది. బ్రేక్ త్రూ కంపల్సరీ అవసరం. ఈ సమయంలో బ్రేక్ త్రూ లభించింది. కెప్టెన్ దిలీప్ క్లిష్టమైన సమయంలో మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. వాట్ ఎ గ్రేట్ బౌలింగ్ బై కెప్టెన్ సాయి దిలీప్. క్లిష్ట సమయంలో మంచి బ్రేక్ త్రూ అందించాడు. చూస్తుంటే కెప్టెన్ సాయి దిలీప్ మంచి ఫైర్ మీద ఉన్నాడు. మరొక వికెట్ కెప్టెన్ ఖాతాలో. టీమ్ కి అవసరమైన టైంలో అద్భుతంగా స్పందించాడు కెప్టెన్ సాయి దిలీప్. మరో వికెట్ పడకుండా 1 రేట్ కాపాడుకుంటూ విజన్ 11 జట్టు ఆడుతుంది. చాలా చక్కగా ఆడుతూ సింగిల్స్ డబుల్స్ తీస్తూ అవసరమైనప్పుడు 4లు కొడుతున్నారు. చూడాలి ఇదే పార్ట్నర్షిప్ కంటిన్యూ అవుతుందో లేదో. మరో ఎల్బిడబ్ల్యూ వికెట్ బై సతీష్ నుండి. ప్యాట్రియట్స్ టీమ్ ఆన్ ద ఫైర్ నౌ. ఓకే, మంచి డ్రైవ్. ఓ నో రన్అట్ జరిగే అవకాశం. ఓ నో, శశి రన్ అవుట్. 11.2 ఓవర్స్, 103 per 4. వాట్ ఈస్ దిస్? విజన్ 11 బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోతున్నాయి. విజన్ 11 కెప్టెన్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మరో ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ బై రాయల్ అనిల్. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ అనిల్ వికెట్ తీయడం ద్వారా మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారింది. 5 ఓవర్లో 50 రన్లు అవసరం. 5 వికెట్లు చేతిలో ఉన్నాయి. మరొక రన్ అవుట్. సూర్య చక్కటి త్రో బై భరత్ కుమార్. మనోజ్ అండ్ కార్తిక్ ఆన్ ఫైర్. ఆఫ్ సైడ్ అద్భుతమైన 6. 3 ఓవర్లలో 23 రన్స్ అవసరం. టెన్షన్ మొదలైంది. కార్తిక్ మరొక షాట్ ఆఫ్ సైడ్. ఈసారి రాజా షార్ప్ క్యాచ్ అందుకున్నాడు. వావ్, దిస్ ఇస్ ద బ్రేక్ త్రో. టీమ్ సెలబ్రేషన్స్ తో మునిగిపోయింది. ఈ వికెట్ తో మ్యాచ్ ప్యాట్రియట్స్ వైపు మళ్ళింది. లాస్ట్ ఓవర్ లో 22 రన్స్ అవసరమైంది. ఇప్పుడు రాయల్ అనిల్ చేతిలో బాల్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ బాల్ 2 రన్స్. ఓ నో, మరొక డాట్ బాల్. ఈ సమయంలో వైడ్. 4 బంతుల్లో 19 రన్స్ అవసరం. లాస్ట్ బాల్ 18 రన్స్ రిక్వైర్డ్. అండ్ ఇట్స్ అవుట్ అగైన్. ది పార్టీ హ్యాస్ బీన్ స్టార్టెడ్. కెప్టెన్ దిలీప్ ఎమోషన్స్. వాట్ ఎ గ్రేట్ మ్యాచ్, వాట్ ఎ గ్రేట్ క్యాచ్, వాట్ ఎ కెప్టెన్సీ, వాట్ ఎ పర్ఫార్మెన్స్ బై టీమ్ ప్యాట్రియట్స్. రియల్లీ ఇట్స్ అన్బిలీవబుల్. విరాట్ కోహ్లీ ఉందన్న. నవంబర్ 5వ తేదీన విరాట్ కోహ్లీ జన్మించారు. 9 సంవత్సరాల వయసులోనే వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించారు. అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియాకు విజయపథం నడిపించడం, ఓడిఐ బ్యాట్స్మెన్ లో నంబర్ 1 ర్యాంక్ సాధించడం మరియు టెస్టులు, ఓడిఐలో కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించడం విరాట్ కోహ్లీ సొంతం. ఇంటర్నేషనల్ కెరియర్లో 80 సెంచరీలు చేసి 2వ స్థానంలో ఉన్నారు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్నారు. టెస్టుల్లో 7 సార్లు డబుల్ సెంచరీ. అంతేకాకుండా 267 ఇన్నింగ్స్లో 13,000 రన్లు సాధించిన ఘనత కూడా విరాట్ కోహ్లీ సొంతం. ఫాస్టెస్ట్ 13,000 runs in just 267 innings. Most 50s in career 140. 2006 డిసెంబర్ 18న కోహ్లీ రంజీ ఆడుతున్న సమయంలో
వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసిన వెన్నుతిరగకుండా మ్యాచ్ కంటిన్యూ చేశాడు. మ్యాచ్ అనంతరం ఫ్యూనరల్కి అటెండ్ అయ్యారు. ఆ రోజు గుర్తుగా 18 సంవత్సరాల వయసు డిసెంబర్ 18 ఆ డేట్ గుర్తుగా అంటే 18th నంబర్ని జెర్సీగా వేయించుకున్నారు.